సరే అన్నాం. మనమే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆ నిలువెత్తు మనిషి మొత్తం చంద్రశేఖర్ రావు గారితో కేసీఆర్ తో కలిసి 33 పార్టీల దగ్గరికి వెళ్ళి అనుకూలమైన లెటర్లు తీసుకొని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చారు. తేల్చలేదు. చివరికి అవన్నీ పోను మళ్ళీ 2009 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ ఇస్తాం, తెలంగాణకు అనుకూలమని ప్రకటించింది. ప్రకటించిన తర్వాత 2009 డిసెంబర్ 9వ తేదీన కంటే ముందు దయచేసి ఆయన తిట్టండి ఎవరైనా. హలో వాలంటీర్లు బాలనాథ్ గారు ప్లీజ్ మీరు కొంచెం 10 మంది వెళ్ళి తింటండి. ఆయన నాకు పద్ధతి కాదు. జాగృతి కార్యకర్తలు సంయమనం పాటించాలి. శివ తర్వాత వేసుకుందాం. తెలంగాణ పార్కు రండి, కిందకి వచ్చేయండి అందరు. ఎవరైనా దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంయమనం పాటించకపోతే చెడు ఫలితాలు వస్తాయి. మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేము. ఇప్పుడు మీ ముందు కార్యాచరణ ప్రకటించబోతుంటే మీరు ఇట్లా చేయడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుందో ఆలోచించుకోండి. ఒకటి చెప్పదలుచుకున్నాం, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి నేరం చేస్తూ వస్తున్నది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఇవ్వకుండా అడ్డుకోబోతున్నది. చిదంబరం ప్రకటన చేశారు, అమలు చేయలేదు. అదే సమయంలో షిండే మొన్న ప్రకటన చేసి అఖిలపక్షం మీటింగ్ పెట్టారు, శ్రీకృష్ణ కమిటీ చేశారు, అమలు జరగలేదు. అందుకే ఇటీవల ఈ అన్ని పరిణామాలను ఆలోచించి తెలంగాణ జేఏసీ అనేక సంఘాలతో మాట్లాడి పార్టీలతో మాట్లాడి కాంగ్రెస్